Hi, welcome to Jyoti IT Solutions. ఈ వీడియోలో మనం ఒక పాడ్లో 2 కంటైనర్స్ని ఎలా ఇస్తామనేది చూడబోతున్నాం. ఈ 2 కంటైనర్స్కి మనకు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని కుబర్నెటిస్ ఎలా అసైన్ చేస్తుందో చూద్దాము. నేను ఇక్కడ మెమరీ రిక్వెస్ట్ మాత్రమే ఇస్తున్నాను ఒక కంటైనర్కి 200 MB. ఇంకొక కంటైనర్కి అయితే ఎటువంటి మెమరీ రిక్వెస్ట్ ఇవ్వట్లేదు. 2 కంటైనర్స్ అని ఇస్తున్నాను. కంటైనర్ అని ఇస్తాను. నేమ్ స్పేస్ 2 కంటైనర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం YAML డిఫైన్ చేద్దాము. VI తోటి ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు YAML స్క్రిప్ట్ ఇస్తాము. ఇక్కడ స్క్రిప్ట్లో మనం క్రియేట్ చేసినటువంటి నేమ్ స్పేస్ని ఇవ్వాలి. మనం క్రియేట్ చేసినటువంటి నేమ్ స్పేస్ ఇక్కడే ఉంటుంది. 2 హైఫన్ కంటైనర్ అనేది. ఇక్కడ మనం API వర్షన్ V1 కైండ్ పార్ట్ మెటాడేటాలో నేమ్ స్పేస్ స్పెక్ సెక్షన్లో కంటైనర్స్ మనం 2 కంటైనర్స్ ఇస్తున్నాం కాబట్టి ఒక లైన్ స్కెచ్ చేయండి. దాని తర్వాత కంటైనర్ నేమ్, ఇమేజ్ NGINX అప్లికేషన్ ఇమేజ్ ఇస్తున్నాను. రిసోర్సెస్లో మెమరీ రిక్వెస్ట్ మాత్రమే 200 MBగా ఇస్తున్నాను. దాని తర్వాత సెకండ్ కంటైనర్లో నేమ్, ఇది ఒక రెడీస్ డేటాబేస్ నేమ్ ఇస్తున్నాను. ఇమేజ్ని తీసుకుంటున్నాను. ఇమేజ్లో దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇంకెటువంటి కమెంట్స్ కానీ రిక్వెస్ట్ లిమిట్స్ కానీ ఏవి ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. FCTL create -f ఫైల్ నేమ్. మనకు పాడ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ కమాండ్ FCTL గెట్లో get pod name QoS -4 డబల్ హైఫన్. ఫస్ట్ దానికి మనం ఇక్కడ పాడ్కి ఎటువంటి స్పేస్ ఇవ్వం. సెకండ్ టైము మనం నేమ్ స్పేస్ ఇస్తాము. నేమ్ స్పేస్ ఈక్వల్ టు మనకు పైన ఉంది 2 కంటైనర్స్ అని 2 హైఫన్ కంటైనర్. మనకు అవుట్పుట్ కూడా కావాలి అంటే మళ్ళీ డబల్ హైఫన్ అవుట్పుట్ ఈక్వల్ టు ఇక్కడ మాత్రం YAML ఇవ్వాలి. మనకి ఇక్కడ QoS క్లాస్ వచ్చి బరస్టబుల్ అని ఇచ్చింది. ఇంతకుముందు వీడియోలో కూడా ఈ బరస్టబుల్లో గ్యారంటీడ్ బెస్ట్ ఎఫర్ట్ ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ క్లాసెస్ ఎలా ఇస్తుంది అనేది ముందు వీడియోలో చూసాము. అలాగే ఇక్కడ కూడా ఏది ప్రొవైడ్ చేయలేదు మనం. ఇక్కడ ఒక రెడీస్ కంటైనర్కి ఇక్కడ వచ్చేసి మనం ఒక NGINX మాత్రమే రిక్వెస్ట్ ప్రొవైడ్ చేసాము. మన సెకండ్ కంటైనర్కి ఎటువంటి రిక్వెస్ట్ కానీ లిమిట్ కానీ ప్రొవైడ్ చేయలేదు. కానీ మనకు ఇలా బరస్టబుల్ అని చెప్పి QoS క్లాస్ వచ్చింది. ఇంకా మనం ఒకే లైన్ చూడాలి అనుకుంటే ఇలా మనం కమెంట్ ఉంటుంది. FCTL డబల్ హైఫన్ నేమ్ స్పేస్ గెట్ పాడ్ నేమ్, దాని తర్వాత హైఫన్ గో ఇది ఇవ్వాలి. చూద్దాం ఇలా
మనకు బరస్టబుల్ ఆ లైన్ ఒక్కటే చూపిస్తుంది. ఇక్కడ ఏ లైన్లో ఏ నెంబర్ లైన్లో ఉందో ఆ లైన్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సింగిల్ లైన్లో చూడాలి అంటే ఈ కమాండ్ మనకు లెంతీగా ఉంటుంది కాబట్టి ఈ కమాండ్ మనకు నార్మల్గా వచ్చేసి ఈ కమాండ్ ఇంతే లెంత్ కాకుండా రియల్ టైంలో ఎక్కువ మనం ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటుంది లెంతీ అనేది. ఇంతే కాకుండా మనకు వచ్చేసి ఒకే లైన్ చూడాలి అన్నప్పుడు స్క్రిప్ట్ ఒకటి ఈ లైన్లో ఇచ్చినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చూడడానికి. ఇలా స్క్రిప్ట్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు మనకు బరస్టబుల్ అనేది కనిపిస్తుంది. ఈ స్క్రిప్ట్ అనేది జేసన్ పాత్ ఈ పాత్రలో ఉండేది ఈ పాత్ర నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక కమాండ్ మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్ కూడా చూపిస్తాను. kubectl ఎటువంటి హైఫన్ ఏది ఇవ్వకుండా వర్షన్ ఇచ్చినప్పుడు మనకు kubectl వర్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. క్లయింట్ వర్షన్ v1.28.10, కస్టమైజ్ వర్షన్, సర్వర్ వర్షన్ ఇది, క్లయింట్ వర్షన్ ఇది అవుతుంది. మనకు ఈ కమాండ్ కూడా ఇంపార్టెంట్. కమాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత ఇస్తాను. ఈ కమాండ్ ఎప్పుడు చూస్తాం అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చూద్దాం.